క్రోమోఫోబియా అనే సినిమా ఇప్పుడే చూసాను. ఈ సినిమాలో ఒక హీరో క్రోమోఫోబియా అనే వ్యాధితో బాధపడతాడు. సినిమా పేరు ఓహ్. ఈ సినిమా కొత్త కాన్సెప్ట్తోని వచ్చింది. తెలుగులో ఇలాంటి కాన్సెప్ట్తో ఇంతవరకు సినిమాలు రాలేదు. నలుగురు, ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిల మధ్య జరిగే కథ సినిమా అంతా కలిపి. ఇందులో ఒక ప్రేమ కథ, మధ్యలో ఒక వ్యాధి, మానసిక వ్యాధితోని హీరో పడే బాధలు ఎలా ఉంటాయో సినిమాలో చూపించారు. యూత్కు బాగా నచ్చుతుంది. ఈ సైకాలజికల్ థ్రిల్లర్గా ఉంటుంది. ఒక మామూలుగా యోగో ఇలాంటి భారతీయ సాంస్కృతిక విషయాలతోని ఎట్లా వ్యాధి నుంచి బయటపడతాడు అనేది సినిమా కథాంశం. చాలా బాగుంది. థ్యాంక్ యూ. సూపర్ ఎక్సలెంట్, చాలా బాగుంది మూవీ. కొత్త కాన్సెప్ట్, కొత్త విధానము. అసలు సైకాలజీ పైన ఇంత గ్రేట్ ఫిల్మ్ అనేది చూడలేదు. బట్ ఎక్సలెంట్ ఫిలిం, ఫ్యామిలీతో వచ్చి వాచ్ చేసే ఫిలిం ఖచ్చితంగా. సినిమా అయితే చాలా బాగుంది. మీరు మీ ఫ్యామిలీతో కానీ యూత్తో కానీ బాగా చూడవలసిన సినిమా. చూపడం కన్నా థియేటర్కి వెళ్ళి చూడడం చాలా ఉత్తమం. మీరు ఈ సినిమాని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. ఓ సినిమా చాలా బాగుంది. యూత్ఫుల్ లవ్ స్టోరీ. లవ్ తగ్గట్టుగానే లొకేషన్స్ కూడా చాలా మంచిగా ఎంచుకోవడం జరిగింది. సినిమా యూత్కు చూడాల్సిన సినిమా. లవ్ స్టోరీ చాలా బాగుంది. ప్రీమియర్ షోనే కాదు, నెక్స్ట్ రేపటి నుండి అన్ని షోలు ఇట్లనే ఫుల్ కలకలలాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. సూపర్ ఎంజాయ్. చాలా బాగా తీశారు మూవీ. హీరో గారు కంగ్రాచులేషన్. మంచి కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. హీరో గారు కూడా చాలా బాగా హీరోయిన్ తో బాగా రొమాన్స్ చేశారు. బాగా లేదు, స్క్రీన్ ప్లే కానీ అంతా చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ విజువల్స్, ఫైట్ సీక్వెన్స్ కానీ ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. తప్పకుండా ఇది ప్రీమియర్ చూసాం కదా. మంచి లొకేషన్ తో పాటు ఒక కొత్త కాన్సెప్ట్. తనకు ఒక వ్యాధి ఉంటది, దాన్ని చేయడంతో ఇద్దరు హీరోయిన్లతో బాగా రొమాన్స్ చేశారు మీరు. సో తప్పకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి సినిమా. సో ప్రొడక్షన్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. సో ప్రతి ఒక్కరు మీ ఫ్రెండ్ గా క్యారెక్టర్ చేసి కూడా చాలా, అంటే న్యాచురల్ గా మన ఫ్రెండ్ అనే వాడికి అదే బాధ ఉంటది. సో అది కూడా చాలా బాగా చేశారు. సో మీ ఫ్రెండ్ కూడా వచ్చినట్టున్నారు కదా, సో తను కూడా చాలా బాగా చేశారు. సో తప్పకుండా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. సో ఒక మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీ వచ్చింది. నియర్ బై థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఏంటంటే నాకు చాలా ఫస్ట్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుందండి. ఫస్ట్ ఏంటంటే అన్ని కాన్సెప్ట్ లో ఒక రకంగా అయితే ఈ కాన్సెప్ట్ అనేది ఒక రంగు, ఒక అంటే వ్యాధానికి చూపించారు కదా, చాలా బాగుంది. ఫస్ట్ ఏంటంటే హీరో వేరే లెవెల్ అన్న, మీరు మాత్రం యాక్టింగ్ మాత్రం వేరే సూపర్. ఆ రొమాన్స్ అనేది ఒక్క హీరో మధ్య రెండు రాధాకృష్ణలు కొట్టుకున్న ఇదిలో చూపించారు కాబట్టి చాలా బాగుంది. ఓటు కూడా ఉందన్న. ఆ సినిమా మాత్రం ఇంకా సూపర్ హిట్ అయిపోద్ది. ఈ సినిమా మాత్రం వేరే లెవెల్. కంపల్సరీ ఒక ఫ్యామిలీ కానీ ఒక లవర్సే కానీ సినిమా కంపల్సరీ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు చలికాలము హీరో చేసిన రొమాన్సే కానీ ఆ డాన్స్ మెయిన్ లొకేషన్స్ అన్న చాలా మీరు ఎంత కష్టపడ్డారో ఆ యాక్టింగ్ లో ఆ సినిమాలో కనిపిస్తుంది. దయచేసి మీ ఫ్యాన్స్ మేము చాలా సపోర్ట్ చేస్తాము. ఓటు సినిమా కోసం వెయిటింగ్ ఫర్ యూ అన్న. ఇప్పుడే చూసారన్న ఓ సినిమా. మామూలు లేదా సినిమా అయితే మాత్రం హీరో గారు మాత్రం క్యారెక్టర్ మాత్రం చాలా బాగా చేశారన్న. ఇతర హీరోయిన్లతో మాత్రం చాలా బాగా రొమాన్స్ చేశారన్న. సినిమా మాత్రం చాలా న్యాచురల్ గా ఉందన్న, కొత్తగా ఉందన్న. లొకేషన్ మాత్రం అదిరిపోయి అన్న. ఏ సినిమాలో కూడా చూడలేదన్న ఇలాంటి లొకేషన్ లో. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. నిజంగా ఎప్పుడు వస్తాయన్న ఇలాంటి సినిమాలు మాత్రం. దయచేసి మాత్రం థియేటర్ చూడండి అన్న. ఎక్కడ కూడా బోర్ అనిపించదు అన్న. ఇంటర్వెల్ దాకా లెవెల్ ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందన్న. ఏడిపించడం అన్ని సీన్లు కూడా ఉన్నాయన్న. ఇందులో మాత్రం చాలా బాగుందన్న. ఫ్రెండ్షిప్ గురించి అన్నట్ల గురించి కూడా చాలా బాగుందన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా. సత్యనారాయణ గారు సార్ ఎన్ని సినిమాలు చేశారో తెలియదు కానీ చాలా బాగా చేశారండి. చాలా బాగా చూపించారండి. మంచి మూవీ అండి, గుడ్ మూవీ అండి. మన డిసెంబర్ 19 రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్కి వచ్చి చూడాలి మనస్ఫూర్తి కోరుకుంటానని మీరు 10 మందికి చెప్పండి. మంచి గుడ్ మూవీ అండి. ఇప్పుడే చూసామండి ఓ సినిమా. చాలా బాగుంది. మంచి లవ్ స్టోరీ, మంచి లొకేషన్లో, మంచి షాట్లు అయితే అద్దరిపోయినాయి. మరి హీరోయిన్ కనిపించాడు హీరోని అందరినీ కనిపించేసి లాస్ట్ అందరినీ కలిపి అందరిని ఎంకరేజ్ చేసి మంచి ఎంజాయ్ చేయించాడు. చాలా బాగా మనోడు చాలా కొత్తగా యాక్ట్ చేశాడు. చాలా బాగా యాక్ట్ చేశాడు. హీరోయిన్లు కూడా చాలా మంచి బాగా నిజంగా లవ్ చేసి అబ్బా ఒక మనోడితోటి చాలా బాగా ఆడుకున్నారు వాళ్ళు. చాలా బాగుంది సినిమా. మీరందరూ సినిమా చూడండి. చిన్న సినిమా నుంచి మొదలొద్దు. ఈ సినిమా చాలా బాగుంది. మంచి వెరైటీగా ఉంది. కొత్త కాన్సెప్ట్, మంచి లవ్ స్టోరీ, మంచి లొకేషన్లు. డైరెక్టర్ గా మరి చాలా కష్టపడ్డాడు పాపం ఆయన.
చాలా మంచి సినిమా చేశాడు ఆయన పాపం. హీరో కూడా మంచి మంచి ఫైట్లు, మంచి కొత్త కాన్సెప్ట్తో మంచి సినిమా చేశాడు. మీరందరూ చూడండి, అందరికి చెప్పండి, బ్లాక్ బస్టర్ ఇచ్చేయండి. చాలా బాగుంది సినిమా. మీరు అందరూ నమ్మండి, నమ్మి థియేటర్ రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. ఓకే. అపరిచిత 2 ఒకటి చూసినట్టు అనిపిస్తుంది. బాలయ్య బాబు ఫైట్స్ బాగా ఇందులో ఆడినట్టు అనిపిస్తుంది. భయ్య ఫైట్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. చలికాలం షటర్ వేసుకున్నా అని చలి తగ్గట్లేదు. ఈ సినిమా కోసం మాత్రం చలి తగ్గిపోయింది భయ్య. అంత బాగుంది సినిమా మాత్రం. రొమాన్స్ మాత్రం రిలీజ్ చేసారు భయ్య. రొమాన్స్ మాత్రం థ్యాంక్ యూ. ఇట్లాంటి మెసేజ్ వచ్చే సినిమాలు చాలా తక్కువ. ఫస్ట్ టైం ఇట్లా మెసేజ్ చాలా బాగా ఇచ్చారు మెసేజ్ మాత్రం. ఓకే, థ్యాంక్ యూ భయ్య. సినిమా బాగుంది. అంటే చిన్న మూవీ పెద్ద మూవీ అనుకుంటా. అంటే ఒక చిన్న మూవీని కూడా మనం మంచిగా ఆదరించవచ్చు. అంటే ఒక కొత్త కథ, ఎవరు చూపెట్టని కొత్త కథను వీళ్ళిద్దరు అంటే రఘు అని ఇలా నటించిన వాళ్ళు కానీ చాలా బాగా తీశారు. ఉన్న లొకేషన్స్ అయితేంది, విజువల్ అయితేంది, దాని పరంగా ఏంటంటే సినిమా బాగుంది, కథ కూడా బాగుంది. వచ్చి చూడండి, సినిమా మొత్తం ఎక్సలెంట్ ఉంది. ఓ మూవీలా ఉంటుంది. సో డిసెంబర్ 19వ తారీఖున రిలీజ్ అవుతుంది థియేటర్స్లో. మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి చూడండి. చాలా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడాలనిపిస్తుంది. ఒకసారి వెళ్ళి చూడండి. మాకు ఎన్ని మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నారో మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మూవీకి థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. ఓ మూవీ ఇప్పుడే చూడడం జరిగిందండి. దీంట్లో రచన మన రవి గారు చేశారు, దర్శకత్వం మన సత్యనారాయణ ఎకరే గారు చేశారు. దీంట్లో లోటుపాట్ల గురించి కానీ లేకపోతే సినిమా గురించి కానీ మాట్లాడడం కంటే, ఈ సినిమా ఇంచుమించుగా మీకు 2-3 కోట్లు బడ్జెట్ పెడితే ఎలాగుంటుందో అలాగుంటుంది. అలాంటి బడ్జెట్ సినిమాని ఇంత చిన్న బడ్జెట్లో తీశారంటే వీళ్ళంత టాలెంట్ నేను ఎక్కడ చూడలేదండి. ఎరగదీస్తారండి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే మీకు బడ్జెట్ అలా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో యాజ్ ఎ టెక్నీషియన్గా నేనేం చెప్తున్నాను అంటే, ఇలాంటి టెక్నీషియన్స్ మన సినిమా ఇండస్ట్రీలో ఉంటే మీరు చిన్న బడ్జెట్లో తీయగలిగే సినిమాలు ఎలాంటివి ఎంత మంచిగా వస్తాయి అనేది వీళ్ళు ఒక చిన్న ఉదాహరణ అన్నమాట. సో కాబట్టి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించాల్సిందిగా నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దల్ని కోరుకుంటున్నాను. సో ఓ సినిమా అనేది అదిరిపోయిందండి. సో అందరూ వచ్చి మీ ఫ్యామిలీతో పాటు వచ్చి చక్కగా చూసి ఆనందించే విధంగా ఉంటుంది. సో అందరూ వచ్చి ఆదరిస్తారని మరీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మంచి సినిమా తీశారు. ఆడియన్స్తో చూడటం ఎలా అనిపించింది? చాలా అనిపించిందండి. సో మీ అందరికీ నా యొక్క మొదటి సినిమా ఖచ్చితంగా ఒక మంచి చిత్రం అవ్వాలని, ఒక మంచి కాన్సెప్ట్ తోటి రావాలనేసి అని చాలా నేను అండ్ మా డైరెక్టర్ సత్యనారాయణ గారు కలిసేసి చాలా కష్టపడేసి మీ అందరి చేత అనిపించడం కోసం మేము ఇంత కష్టపడ్డాము. ఇప్పుడు ఈరోజు థియేటర్లో చూసిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అంటున్నారు. సో రేపు మీరు కూడా అందరూ చూసి అనాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ మా యొక్క ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు పెద్ద మనసు చేసుకొని ఆశీర్వదించాల్సిందిగా మన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటున్నానండి. ఇది ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకుంటున్నారు కదా, ఎలా అనిపించింది? చాలా బాగుందండి. సో అదే ఒక నటుడుగా, హీరో కంటే కూడా ప్రతి ఒక్క నటుడికి తెర మీద కనబడడం అనేది అది ఒక ప్రత్యేకమైన అనుభూతి అన్నట్టు. సో మన జీవితంలో అది మొదటిసారి. అంటే మనము చిన్నగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తూ పెరుగుతాము. సో అలాంటిది మనము స్క్రీన్ మీదకి వస్తున్నాము అనేది ఒక ఫీలింగ్ అనేది, ఆ ఫీలింగ్ వచ్చిన రోజే చాలా పెద్ద ఇదవుతుంది. సో ఈ రోజు మనం డైరెక్ట్ చూసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నది. సో ఇట్స్ ఏ లైక్ వండర్ఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్ టుడే. సో దానికి మా సత్యనారాయణ గారు నాకు కావాల్సిన ప్రతి ఒక్కటి అందించేసి నన్ను మంచి గ్రాండ్ లాంచింగ్ చేశారు. సో మా డైరెక్టర్ గారికి నా తరపు నుండి మీ అందరికీ ఏమంటారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇద్దరు హీరోయిన్స్ తో చేశారు కదా, అవునండి. ఎక్స్పీరియన్స్ అంటే హీరోయిన్స్ అనేసానంటే అది కథ ప్రకారంగా. సో మీరు చూసారు కాబట్టి ఆ కథ ప్రకారంగా మనము ఎంత చేసాలో అంతే చేసాం. సో ఆడ చేయొచ్చు, అంటే మీకు స్కోప్ ఉంది. సో ఓవర్ ద బార్డర్ వెళ్ళొచ్చు. బట్ మనం వెళ్ళకుండా సో కంపల్సరీగా అందరికి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవ్వాలి. ఎట్ ఏ టైం లైక్ మన కంటెంట్ చెడకూడదు, ఒక కొత్త కంటెంట్ ఇవ్వాలి అనేసి ఆ ఉద్దేశంతో మనము ఇద్దరు హీరోయిన్స్ తీసుకొనేసి చేసామన్నట్టు. ఇది మీకు చెప్పాలంటే ఎలా అంటే ఒక లవ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఎ క్రైమ్ డ్రామా, బట్ థ్రిల్లర్లో నరేట్ చేసేసాము. సో మేము అనుకున్నట్టుగా ఆడియన్స్ అందరికీ అర్థమయ్యే విధంగా అంటే కొంచెం టెన్షన్ ఉండేది, అందులో మనం కొంచెం కాంప్లికేట్ చేస్తున్నాము, అర్థమవుతుందా లేదా అనేసి. అంటే
నేను ఫస్ట్ టైం నటిస్తూ యాజ్ వెల్ యాజ్ రైటింగ్ చేశాను కదా. సో మన ఐడియాస్ అన్ని రుద్దేస్తే బాగోదు ఆడియన్స్ మీద అనేసి అని ఉంటే అన్న ఉండేసి లేదు అవుతుంది అన్నాడు. సో ఈ రోజు థియేటర్లో రెస్పాన్స్ చూసేసి సో మేము ఏదైతే అనుకున్నామో అది ఆడియన్స్ కు మేము అర్థమయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాను. మీరు థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ మా అన్న. సో అన్న ఈ సినిమాని అవతార్ తో పాటు రిలీజ్ చేస్తున్నారు, మీకు ఏం అనిపించట్లేదా? మా హీరోని లాంచ్ చేస్తే బొమ్మల గురించి మాట్లాడుతుందివా? ఇక్కడ హీరో ఉన్నాడు చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, గట్లనే మా హీరో రఘురాము. ఇంకా బొమ్మలతో పోటీ వేస్తావా? అసలు పోటీ అరే ఓ సినిమా పోటీ ఎట్లుంటది? అవి బొమ్మలు, ఇక్కడ హీరో ఉన్నాడు. ముటియుడు అవతారం ముట్టి తీసుకోపోతుందా? ఏమంటారు? కరెక్టేనా? అది మ్యాటర్. ఓటు కూడా వేద్దాం. రైట్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఒక్క ముచ్చట ఏంటి చెప్పాలా? ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన ఒక మ్యాజిక్ జరిగింది మన సినిమా విషయంలో. థ్యాంక్ యూ డిస్ట్రిబ్యూటర్ శంకర్ అన్న, వైజాగ్ శంకర్ అన్న అండ్ పిఆర్ఓ చౌదరి గారు అండ్ మై హీరో అండ్ మై ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ. ఒక్కటి ఒక మ్యాజిక్ ఏంటి చెప్పాలి ఇక్కడ? ఏమనుకుంటారు చెప్పండి? మ్యాజిక్ ఏమైనా ఉందా? అరే మీరు అందరూ ఓ అన్నారు కదా లాస్ట్ లో, అదే నాకు మ్యాజిక్ అనిపించింది. యా, ఎస్పెషల్లీ ఒక్క వర్డ్ చెప్తున్నా మీ అందరికి, నిజంగా చెప్తున్నా. మీ ఎక్స్ప్రెషన్స్ని నేను చూడబోయే ముందే ఒక టైటిల్ పెట్టినాను, అది ఈరోజు జడ్జిఫికేషన్ వచ్చింది. దట్ ఈస్ ఎనఫ్, రైట్? యా. ఇంకోటి, ఈ సినిమా ఎందుకు చూడాలి చెప్పాలా? ఈ మధ్య అందరికి క్రాక్ లేస్తుంది. ఆ క్రాక్ ఎందుకు లేస్తుంది అంటే కొందరేమో ఇప్పుడు బాగా ట్రోల్స్ అవుతాయి, పెళ్లి చేసుకుంటే లేకపోతే ఎన్నో రకాలు ఉంటాయి కదా, అంటే పెళ్ళం వల్లనో దాని వల్లనో దీని వల్లనో అని మస్తు కామెడీ వస్తుంది. కానీ ఎలాంటి వల్గారిటీ లేకుండా నిజమైన ఒక డిసీజ్ను పట్టుకొని ఒక సినిమా చేయడం అనేది ఇంపాసిబుల్. అది మనం చేసినాం. చలి పెడుతుంది ఘోరంగా, మంచు కొండలలో వేసినాం కదా, ఎట్లా ఉన్నది మనాలి మొత్తం. ఇప్పుడు మీరు రండి, భలే ఉంటుంది. రైట్. సో మనాలిలో ఏదైతే యథాతథంగా కనబడుతో టెంపరేచర్ ఇప్పుడు కూడా అదే టైంలో నేను రిలీజ్ చేశాను ఆఫ్టర్ 1 year. నిజం చెప్తున్నా. ఇంకా ఇది ఎందుకు పెట్టుకున్నాడో నీకు అర్థమైంది కదా, ఘోరంగా చలి పెడుతుంది. మన సినిమాలో కూడా అదే చలి ఉంటుంది. ఒక కొత్త రకమైన ఎక్స్పీరియన్స్ పొందడానికి మాత్రం నిజంగా రండి అన్నా. వితౌట్ మై హీరో ఇట్స్ ఇంపాసిబుల్ టు మేక్ దిస్ ఫిలిం. ఓ కూడా చేద్దాం. ఓ రైట్. వన్ మోర్ థింగ్ నేను మర్చిపోకుండా చెప్పాల్సిన ఒక్క విషయం ఉంది. సినిమా చేసాం, రిలీజ్ చేసాం. ఇది నాకు ఏం కొత్త సినిమా కాదు, ఫస్ట్ సినిమా కాదు, ఎన్నో చేసినాం. కానీ ఒక్క స్పెషల్ ఫీలింగ్ ఏమొచ్చిందంటే, అందరూ మీరు జెన్యున్ రివ్యూ చూసిన తర్వాత అనిపించింది ఏంటంటే, నిజంగా మంచి సినిమా చేస్తే మనం కూడా పెద్ద డైరెక్టర్లు అవ్వచ్చు అనిపించింది. సో నా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చిండు యూఎస్ నుండి, ఈరోజే సినిమా చూసిండు. 60 కోట్లతో ఇంకో సినిమా చేస్తున్నావు అంటే, ఏంది 60 లక్షలా అని అడిగింది. కాదు 60 కోట్లు అన్నాడు. ఏంది నిజమా చెప్పానన్నా? చూడు దాని పక్కన ఇంకో సినిమా కూడా యాడ్ అవుతుందేమో అప్పటి వరకు అని అన్నాడు. సో థ్యాంక్ యూ అన్న, నీకు కూడా చెప్తున్నాను స్పెషల్గా. నెక్స్ట్ పెద్ద సినిమాతోనే వస్తున్నాం. ఓటు ఆల్రెడీ షూట్లో ఉంది, హీరోయిన్ ఓటులో కుమ్మేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సినిమా మీరు చూస్తారో చూడరో నాకు తెలియదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడు కాదు. రండి సినిమా థియేటర్లకు. నేను సినిమా రిలీజ్ చేసిన ఏమరా సినిమా రిలీజ్ అయిందా అన్నాడు దేవుడు. నా సినిమా రిలీజ్ అయింది, నువ్వు చూసినావా లేదా చెప్పు. సినిమా రిలీజ్ అయిందా అని మళ్ళీసారి అడిగే ముందు, ఎందుకంటే నేను ప్రతి సినిమా చేస్తున్నాను, రిలీజ్ చేస్తున్నాను. నేను యంగ్ స్టార్ డైరెక్టర్స్కి ఒకటే మాట చెప్తున్నా, మీ సినిమా రిలీజ్ అయిందా అని ఎవరైనా అడిగితే ఆగిపోయిన ప్రతి ఒక్క డైరెక్టర్కి నేను ఒకటే చెప్తున్నా, ప్రొడ్యూసర్ డైరెక్టర్, నా సినిమా రిలీజ్ అయింది మీరు చూసిర్రా అని అడుగు. ఎగ్జాంపుల్ నా పేరు చెప్పండి, నా పేరు సత్యనారాయణ ఏకారి, వాడి సినిమా ప్రతిదీ రిలీజ్ అయింది, ప్రతిదీ మేము చూసినామని చెప్పండి, మీరు చూసారా అని అడగండి. అంతే క్వశ్చన్. ఎట్లుంది? ఓ సినిమా చూసిన వాళ్ళందరూ ఓ వేసుకోండి. ఎందుకంటే సినిమా అయితే బాగుందన్న, అంటే తెలుగులో ఇలాంటి కొత్త కాన్సెప్ట్స్ రావాలన్నా. ఎందుకంటే ఓన్లీ లిప్ లాక్ లో అవే కాదు, మంచి కాన్సెప్ట్ తో కూడుకున్న సినిమా. చాలా అంటే చాలా బాగుంది అన్న. చూడ్డానికి చాలా సైలెంట్ ఉన్నాడు కానీ లోపల మాత్రం మామూలుగా లేదు. అంటే ఒక హీరోయిన్ కాదు, 2 అమ్మాయిలతోటి రొమాన్స్ కూడా బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, దాంతో పాటు కాన్సెప్ట్ బాగుంది. సో చిన్న పాప కూడా వస్తుంది, అంటే శుభ సూచికం ఇది, అంత బాగుంది సినిమా. సో మంచి రొమాంటిక్ డ్రామా సినిమా అన్న, చాలా అంటే చాలా బాగుంటది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా హ్యాండిల్ చేస్తారు డైరెక్టర్ గారు.
సో అన్న ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని మా అందరికి అర్థమయ్యే విధంగా చూపించాడు. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడైతే ఒక్కడనే వచ్చినా రేపు మళ్ళీ ఫ్యామిలీతో వెళ్ళి చూడాలనిపిస్తుంది నాకైతే. సో చాలా బాగుంది. సో 19 కి ఓ 20-30 సినిమాలు ఉండొచ్చు, బట్ ముందైతే మీరు ఓ సినిమా చూసేయండి, ఎందుకంటే బాగుంది. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ నియరెస్ట్ థియేటర్. అన్న ఇప్పుడే చూశాను ఓ సినిమా అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అన్న. నిజంగా చాలా బాగుంది. చూస్తున్న సేపు స్టార్టింగ్ నుంచే ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఆ స్టోరీలోకి వెళ్ళిపోయి ఎక్కడ ల్యాగ్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా తీశారనమాట. డైరెక్టర్ గారు సత్యనారాయణ గారు, హీరో గారు అసలు ఆ ఒక వ్యాధితోటి చాలా వేరియేషన్ చూపించారనమాట యాక్టింగ్ లో. సో ఇద్దరు హీరోయిన్స్ తో పాటు చాలా బాగా చేశారు. ఆ సాంగ్స్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా తీశారనమాట. ఈ స్టోరీకి ఎంత కావాలో అంత ఖర్చు పెట్టి మంచి అవుట్పుట్ ఇవ్వాలని చాలా కష్టపడి టీం అంతా తీశారు. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాదు, మంచి కంటెంట్ ఉన్న సినిమా అనమాట. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి, సపోర్ట్ చేయండి. సో మీరు పెట్టిన రూపాయికి అయితే వర్తబుల్ అనమాట. అన్న మీ పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో మెయిన్ ఆ లవ్ సీన్స్ అయితే కొంచెం ఈ చలికి అయితే వేడి పుట్టించింది అనమాట. సో ఆ లవ్ సీన్సే కాదు, సినిమాలో కంటెంట్ ఉందన్నమాట. సో త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తారు. సో ఎమోషనల్ లవ్ స్టోరీ, అలాగే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది. సో థియేటర్కి వెళ్ళి చూడండి. ఒక మంచి సినిమా చూడాలనుకుంటే ఓ సినిమాకి వెళ్ళండి. థ్యాంక్ యూ.